హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సంకటహార చతుర్థి పూజ విధానం గురించి తెలుసుకుందాము. సంకటహార చతుర్థి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. కొత్తవారు ఎవరైనా ఈ పూజ చేసుకోవాలనుకుంటే మంగళవారం వచ్చే సంకటహార చతుర్థిని అంగారక చతుర్థి అని కూడా అంటారు. ఆ రోజు కొత్తవారు పూజ ప్రారంభించుకోవచ్చు. ఈ పూజని ఎన్ని నెలలు చేయాలంటే 3, 5, 9, 11, 21 మీ వీలు ప్రకారం ఎన్ని నెలలైనా చేసుకోవచ్చు. ఈ పూజ ప్రారంభించే రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పసుపు గణపతిని చేసుకోవాలి. ముడుపును కట్టేటప్పుడు ఒక తెల్ల వస్త్రమైన ఎర్రటి వస్త్రమైన తీసుకొని దానిని పసుపు కుంకుమతో అలంకరించి మీ మనసులో ఉన్న కోరికను తలుచుకొని 3 గుప్పిట్ల బియ్యాన్ని ఆ వస్త్రంలో వేయాలి. వేసిన తర్వాత 2 ఖర్జూరాలు, 2 పోకలు, 2 ఎండు ద్రాక్షలు వేసి మళ్ళీ మీ మనసులో కోరికను తలుచుకొని ఉత్తరం దిక్కున వస్త్రాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత పసుపు గణపతిని పూజించి వినాయకుడి అష్టోత్తరాలను చదువుకోవాలి. చదివిన తర్వాత వినాయకుడి వ్రతకల్పం చదువుకొని ఓం గం గణపతే నమః అని 108 సార్లు అనుకోవాలి. అనుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి వినాయకుడికి పూజ చేసి పండ్లు పలహారాలు వినాయకుడికి సమర్పించాలి. సమర్పించిన తర్వాత వినాయకుడికి సమర్పించిన నీటిని చంద్రుడికి అర్ఘించిన తర్వాత మన ఉపవాసాన్ని విరమించుకోవడం వల్ల చంద్రుని చూసి విరమించుకోవడం వల్ల మన సంకటహార చతుర్థి వ్రతం సంపూర్ణంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా అకౌంట్ని ఫాలో చేయండి.